ఇప్పుడు ఇట్లా డైరెక్షన్ వేసినారు, ఇట్లా కూర్చున్నారు, మేరీగో రౌండ్ ఉంటుంది కదా. ఇప్పుడు మనం ఇక్కడ వేస్తాం, మనం ముందుకు వెళ్ళిపోతాం, ఎర్త్ అనేది రొటేట్ అవుతుంది సేమ్ అట్లా, కానీ ఇట్ విల్ డిఫ్లెక్ట్ ఐదర్ ఈ వే ఆర్ దిస్ వే, కానీ అది రౌండ్ రొటేట్ అవుతుంది. ఆ డిఫ్లెక్షన్ దేని వల్ల? బికాస్ ఆఫ్ రొటేషన్. ఇప్పుడు రొటేషన్ నుండి వచ్చిన ఫోర్సే కదా నాన్న. ఈ రొటేషన్ నుండి వచ్చిన ఫోర్స్ వల్ల డిఫ్లెక్ట్ అవుతుంది. ఇప్పుడు మనకి ప్రెషర్ గ్రేడియంట్ ఫోర్స్ వల్ల ఇది నార్దర్న్ హెమిస్ఫియర్, ఇది సదర్న్ హెమిస్ఫియర్. సపోజ్ ఇక్కడ హై ప్రెషర్ ఉంది, ఇక్కడ లో ప్రెషర్. హై ప్రెషర్ నుండి లో ప్రెషర్ కి స్ట్రైట్ గా పోతుంది, ఇక్కడ కూడా ఇట్లా స్ట్రైట్ గా వస్తుంది. బట్ ఈ కొరియాలిస్ ఫోర్స్ ఏం చేస్తుంది? స్ట్రైట్ గా రానియకుండా ఇట్ విల్ డిఫ్లెక్ట్. అర్థమైందా? ఈ డిఫ్లెక్షన్ వల్లనే మనకి విండ్ మూమెంట్ ఉంటుంది. లేకపోతే స్ట్రైట్ విండ్ మూమెంట్ ఉంటుంది. స్ట్రైట్ విండ్స్ ఇట్స్ హైపోథెటికల్ కదా. సో ఈ కోరియాలిస్ ఫోర్స్ వల్ల నార్దర్న్ హెమిస్ఫియర్ లో యూ విల్ సీ రైట్ సైడ్ డిఫ్లెక్షన్, సదర్న్ హెమిస్ఫియర్ లో లెఫ్ట్ సైడ్ డిఫ్లెక్షన్. రైట్ లెఫ్ట్ ఎట్లా చూసుకోవాలి మేడం? ఇప్పుడు ఇది ఆరో ఇక్కడ ఉంది, రైట్ సైడ్ అంటే దిస్ సైడ్, రైట్ సైడ్ డిఫ్లెక్షన్. ఇప్పుడు విండ్ ఇట్లా పోతుంది, రైట్ సైడ్ అంటే దిస్ సైడ్. విండ్ ఇట్లా వస్తుంది, రైట్ సైడ్ అంటే ఇదా ఇక్కడ సైడ్. నెక్స్ట్ ఇప్పుడు విండ్ ఇట్లా వస్తుంది, లెఫ్ట్ సైడ్. ఇది గుర్తు పెట్టుకోవాలి, రైట్ అండ్ లెఫ్ట్. ఎందుకంటే దీని వల్ల నెక్స్ట్ యూ విల్ సీ సైక్లోన్స్ ఇంకా యాంటీ సైక్లోన్ మూమెంట్. రైట్ లెఫ్ట్ వెరీ ఇంపార్టెంట్. ఈ టర్మినాలజీ, ఈ ఒక్క వర్డ్ తో కూడా స్టేట్మెంట్ లో మీకు కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తారు. ఇది పీజీఎఫ్ వల్ల అయితే, ఇది కోరియాలిస్ ఫోర్స్ వల్ల.